గంగాలు ఓహో గడపలని సరసాలేమిటి లోపలికి పదండి. మల్లెపూలు మల్లెపూలు ఇలాంటి మల్లెల మంచం చూసి ఎన్నాళ్ళైందో. కూర్చో గంగా. ఏం జరిగిందండి? అబ్బే నల్లి నల్లి. కూర్చో కూర్చో గంగా. ఏంటి నల్లు ఎక్కువ ఉన్నాయి? కూర్చోండి కూర్చోండి. గంగా ఏం లేదు గంగా గంగా. పాప మళ్ళీ పడిపోయారు. ఏంటండి పోయింది. కూర్చోండి. అయ్యో కూర్చోడమే నా వల్ల కాదు బాబు, నేను వస్తా. అయ్యో ఎప్పుడే వచ్చి అప్పుడే పోతారేటండి, ఉండండి. అయ్యో నేను ఉండలేను, నేను వస్తా. అబ్బా అబ్బా అయ్యో అబ్బో అబ్బో. గంగా ఎలా ఉంది భీముడి దెబ్బ? గంగా వస్తున్నాడు చిన్న బాకాసుడు. రారా రాస్కల్. గంగా 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 గంగి నా గంగిగో, నా లడ్డు, నా మైసూర్ పాక్, నా రసగుల్లా, నా వయ్యారి భామ. ఏంటి అన్ని ఇవే ఇవి మిఠాయిలు. ఇవి ఇప్పుడు తిని ప్రేమించుకోవడానికి, ఇదేమో సద్దానం, ఇది రేపు పొద్దున్న తినడానికి. గంగా గంగా గంగి. అమ్మా అబ్బా కచ్చాను. అబ్బా ఏంటిది కసక్కని గుచ్చుకుంది? అయ్యో పడిపోయారా? గంగా మళ్ళీ పడిపోయారు. రఘులా వీడి రావడం ఇక్కడ ఇక్కడ. ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి, నీ మొహం కథాకళి నాట్యానికి, నీ నడుం భరతనాట్యానికి, నీ పాతాలు కూచిపూడి నాట్యానికి ఎంత బాగుంటాయి. కూర్చోండి. తచ్చాడు తచ్చాడు. రోగం కుదిరిందిరా భర్తశ్రీ. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఉండరా నీ పంచుతాను. గుర్తొస్తున్నాడమ్మా. తాతయ్య ఆయన నేను పెళ్లి చేసుకున్నా? పెళ్ళే? అవునవును, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నీకు పెళ్లి చేసేయాలి. ఏ భజంత్రులు బంధువులు రండి రండి రండి, మా రాధమ్మను సంతమావకిచ్చి పెళ్లి చేస్తున్నాను. తాతయ్య ఆయనకి డబ్బు లేదు తాతయ్య. డబ్బా ఎందుకు? నీకుంది నాకుంది, డబ్బు అక్కర్లేదమ్మా. అక్కర్లేదు, గుణం ఉన్న వాడికి డబ్బు అక్కర్లేదమ్మో. అవును తాతయ్య, ఆయనకు అందం ఉంది, అంతకు మించిన గుణం ఉంది.
చిలిపిపయ్యదా చప్పున జారిపోయింది ఒంటరిగా పడుకుంటే ఒంటరిగా పడుకుంటే కొంటెని దురరానంటుంది పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో చీకటిలో నిదురరానితో చిరుదివ్వెను వెలిగించన ఆ చిరు వెలుగే పనికి రానితో నా కన్నులే వెలిగించన తలపును దాచిన నా మనసే తలగడగా అందించన కమ్మని కలలే పండేదాకా కమ్మని కలలి పండేదాకా కథలేవో వినిపించనా పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో విరిసిన వలపే గుమగుమలాడే తరుణం రాని వస్తుంది కోరిన ప్రియుడే సందిట ఉంటే గుండె చల్లబడిపోతుంది ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో
వెళ్ళిపోరంగా వెళ్ళిపో. భయపడకు రాధ, భయపడకు. ఊరుకో. పండగ అన్నయ్య, నీకు కావాల్సిన అమెరికన్ ప్రెసిడెంట్ శహబాష్ శేషు, మొత్తానికి అనుకున్నది సాధించావు. సాధించక వీడు మొన్నే కథం కావాల్సింది. రాస్కెల్, నాకే మస్కా ఇస్తావా? శేషు, వీడు చచ్చినట్లేదే. సావకపోతే ఇప్పుడు చంపుదాం. విప్పండి రా. శేషు, దివాన్ గారు, దివాన్ గారు, వెంటనే ఎపిసోడ్లు పిలిపించారు. పోలీసులా? ఎందుకు బాబు? ఎందుకేమిటండి, ఇక్కడ నాకు సేఫ్టీ లేదు. ఈ బంగళాలో నా విలువ 40 లక్షల రూపాయలు. మీరేదో పెద్ద మనుషులు అనుకున్నారు. ఇలా పిలిపించి గొంతు కాస్తారా? ఇది ఇల్లు కాదు, కూలీకోట్ల కొంత. మర్డరర్ దెమ్. మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, మాటలు తిన్నగా రానివ్వండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేవాళ్ళేరు. అంత పౌరుషం గల వాళ్ళు అప్పులెందుకు చేయాలి? తీర్థలకి తెప్పలెందుకు పడాలి? Shut up! బాబు, 4 రోజులు ఆగి. 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా ఆగండి. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. నా డబ్బు నాకు వెంటనే పారేయండి. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. ఆల్ రైట్, సాయంత్రం వచ్చి మీ డబ్బు మీరు పట్టుకెళ్ళండి. ఇదే మా ఫైనల్ ప్రామిస్. ఓకే, అది చూస్తాం.